దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచన చేద్దాం. వాక్యంలో వ్రాయబడినటువంటి కొన్ని విషయాలను చూస్తే విశ్వాసులుగా ఉన్న మనకి ఆశ్చర్యం కలుగుద్ది ఒక్కొక్క వాక్యం. ఈరోజు అలాంటి వాక్యాన్ని మీకు నేను చూపించడానికి ఇష్టపడుతున్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనం. యేసు కన్నీళ్లు విడిచెను. చాలు. బైబిల్ గ్రంథంలో అత్యంత చిన్న వచనం ఏది అని అడిగితే ఇదే. యేసు కన్నీళ్లు విడిచెను. యేసు కన్నీరు విడిచెను. ఎవరు యేసు? ఎవరిని నమ్ముతున్నావు? మహాకాశముల కంటే ఉన్నతమైనటువంటి ప్రభు అని, మహిమలో ఆయన సింహాసనంలో కూర్చుండేవాడని, మహిమను విడిచిపెట్టి లోకానికి శరీరధారిగా కన్య మరియ గర్భాన శిశువుగా పుట్టాడని నమ్ముతున్నాం కదా. యేసు మనందరి లాంటి వాడు కాదు అని నమ్ముతున్నాం కదా. అలా మనం ఎవరినైతే నమ్ముతున్నామో ఆయన కొరకు వ్రాయబడినటువంటి వచనం ఇది. ఎవరైతే నేనే జీవము, నేనే మార్గము, నేనే సత్యము అని స్టేట్మెంట్ పాస్ చేశారో, అలాంటి వ్యాలిడ్ స్టేట్మెంట్ బైబిల్ గ్రంథంలో దాచబడిందో, ఆయన కొరకు వ్రాయబడినటువంటి వచనం ఏదో సామాన్యుల కొరకు వ్రాయబడిందంటే పెద్ద పట్టించుకోక్కర్లేదు. యేసు కన్నీళ్లు విడిచెను. అవునా? ఎస్, యేసు కన్నీళ్లు విడిచారు. ఏ సందర్భంలో? ప్రభు అయినటువంటి యేసు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు ఉన్నారు. ఆయన తండ్రి తల్లి దగ్గర, సోదరుల దగ్గర 30 సంవత్సరాలు ఉన్నారు. తండ్రి అడుగు జాడల్లో ఉన్నాడు. ఏ మ్రాను దగ్గరైతే మానవులు మహిమను కోల్పోయారో, ఏ మ్రానుకైతే యేసయ్య సిలువ వేయబడ్డాడో, అదే మ్రాను పని చేశాడు యేసయ్య 30 సంవత్సరాలు. ఆయన మ్రానుని తిరిగి మలచి చక్కటి ఆకారాల్ని చేశాడు. ఆయన ఉపయోగించినటువంటి పనిముట్లను ఇదే కళ్ళతో కళ్ళారా చూసొచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అద్భుతమైనటువంటి రూపకర్త, రూపశిల్పి మన ప్రభు అయినటువంటి యేసయ్య. అలాంటి యేసయ్య కన్నీళ్ళు విడిచిపెట్టాడా? అవును. ఆశ్చర్యంగా ఉందా? ఆశ్చర్యమేమీ లేదు. యేసయ్య కన్నీళ్లు విడిచిపెట్టాడు. ఎందుకంటే యేసయ్య ఈ లోకంలో 33.5 సంవత్సరాలు ఉన్నాడే. ఆ 33.5 సంవత్సరాల్లో ఆయన మానవుని ఎంత ప్రేమించాడో, మానవుని ప్రేమను ఎంత కోరుకున్నాడో ఈ 33.5 సంవత్సరాల యొక్క జీవిత చరిత్రలో మనం చదువుతాం. అదే క్రొత్త నిబంధనలో సువార్తల సారాంశం. నేను ఇక్కడ అంటాను, ఎప్పుడు కన్నీళ్లు వస్తాయంటే మన యొక్క కష్టం లేదా మన యొక్క బాధ మన పరిధిని దాటిపోయినప్పుడు కన్నీళ్ళు వస్తాయి. మరలా చెప్తున్నాను,
మనకున్న కష్టం, మనకున్న బాధ, మన హృదయంలో ఉన్న వేదన ఎప్పుడైతే మన పరిధిని దాటిపోయిందో అప్పుడు కన్నీళ్లు వస్తాయి. కన్నీళ్లు వస్తాయి. ఈరోజు మా పాస్టర్మ గారికి మీ అందరి ముందు సారీ చెప్తున్నాను. ఎందుకంటే నిన్న కొద్దిగా కోపం కలిగించే మాట ఒకటి అన్నాను. ఆవిడ కన్నీళ్లు పెట్టుకుంది. సారీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కన్నీళ్ళు ఎప్పుడు వస్తాయి? బాధ, వేదన మీరిపోయినప్పుడు, మన యొక్క పరిధిని దాటినప్పుడు కన్నీరు వస్తుంది. మన ప్రభువుకి బాధ, వేదన ఏమై ఉంటుంది? ఆయన ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఎంత ప్రేమిస్తాడో అర్థమైంది ఆ యొక్క కన్నీటి ద్వారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు తెలుసు, మనందరం ఈ వారంలో కన్నీరు పెట్టుకున్నాం. నా మట్టుకు నేను కన్నీరు పెట్టుకున్నా. భరించలేని బాధ. మన మధ్యలో ఉన్న లాజరస్ గారు లేరు అనేటువంటి వేదన కలిగింది. వాక్యంలో వ్రాయబడింది, తెస్సలోనికీయులకు రాసిన పత్రికల అపోస్తలుడని పౌలు అంటాడు, ఇతరులు దుఃఖించున్నట్లు మీరు దుఃఖపడకూడదు అంటాడు. అంటే దాని అర్థం అసలు ఏడవద్దు అని కాదు, ఇతరులు బాధపడినట్లుగా మీరు బాధపడద్దు. మీరు బాధపడినా మీ బాధకు ఒక నిరీక్షణ ఉండాలి. దేవునికి స్తోత్రం. మీరు కన్నీరు కారిస్తే, మీరు దుఃఖపడితే, మీరు ప్రలాపిస్తే, మీరు వేదన అనుభవిస్తే, మీ కన్నీటిలో, మీ దుఃఖంలో, మీ రోదనలో, మీ వేదనలో ఒక నిరీక్షణ ఉండాలి కదా. నిరీక్షణ లేని కన్నీరుగా ఉండదు. మీ కన్నీరులో ఒక నిరీక్షణ దాగి ఉండాలి. దేవునికి స్తోత్రం. అది తెస్సలోనికీయులకు రాసిన పత్రికల అపోస్తలుడైన పౌలు చెప్తాడు. ఇక్కడ నేను చెప్పేది, యేసు కన్నీరు విడిచాడు. ఈ కన్నీరు యొక్క అర్థం ఒకసారి మనం పరిశీలిస్తే ఎంత ప్రేమించాడో దేవుడు నరుణ్ణి, మానవుడిని అనేది అర్థమవుతుంది. మీకు తెలుసు, ఇక్కడ యాక్చువల్గా ఈ వారం మరొక అంశాన్ని నేను చెప్దామని ప్రిపేర్ అయ్యి వచ్చా. కానీ సడన్గా యేసు కన్నీరు విడిచననే మాట మీదకి నా మనసు మళ్ళింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక వాగ్దానాన్ని మీ చేత చదివిస్తాను. దేవాది దేవుడు అబ్రహాముకు ఒక వాగ్దానం ఇచ్చాడు. చూడండి, ఆదికాండము 12వ అధ్యాయము. ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుదాం. ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనం. మరలా చదవండి మొదటి నుండి. ఆశీర్వదించేదను, నిన్ను దూషించే వారిని శపించేదను, భూమి యొక్క సమస్త వంశములు. వినాలి వినాలి వినాలి, బాగా వినాలి ఈ మాట. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునట్లు ఆశీర్వదించాడు అబ్రహాముని. అంటాడు దేవుడు అబ్రహాముతో, అబ్రహామా, నీ యందు సమస్త జనులు, సమస్త వంశములు. అక్కడ వ్రాయబడిన పదం అదేనా, పదజాలం అదేనా? ఏమని? సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడతాయి. ఎవరికి ఇచ్చిన వాగ్దానం ఇది? అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం. బైబిల్లో ఒక వాగ్దానం రాయబడిందంటే 100% అది నెరవేర్చబడేది, నెరవేర్చబడినది, నెరవేర్చబడబోయేదంతే. అందులో తిరుగు లేనేలేదంతే. అందులో ఢోకా లేదేమే. అబ్రహాంతో ఏం చెప్పాడు దేవుడు? సమస్త వంశములు. అంటే దాని అర్థం ఏంటి? భూమి మీద ఉన్న సమస్త వంశములు అంటే మనం కూడా కదా.
అమెరికా ఖండంలో ఉండేటువంటి తెల్లగా ఉన్నవారైనా, ఆఫ్రికా ఖండంలో ఉండేటువంటి నల్ల జాతీయులైనా, భూమధ్య రేఖ మీద ఉన్న మన అద్భుతమైన తెలుగు లేదా భారతదేశంలో ఉన్న చామన ఛాయి వారైనా, ఏ కలర్ ఉన్నా, ఏ ఎత్తు వారైనా, ఆఫ్రికా దేశాలకు వెళ్తే 6 అడుగులు కనీసం ఉంటాడు ఒక్కొక్కడు. చైనా దేశం వెళ్తే అందరూ 3 అడుగులే ఉంటారు. ఎంత ఎత్తున్నా, ఎంత తెలుపున్నా, ఎంత నలుపున్నా, ఎవరైనా, ఏ జాతి వారైనా, ఏ ప్రాంతం వారైనా, నా దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం, అబ్రహామా సమస్త వంశాలని నీ యందు నేను ఆశీర్వదిస్తాను. ప్రతి వంశం ఎక్కడ నెరవేర్చబడింది? ఇది ఎలా నెరవేర్చబడింది? ఇది ఆశీర్వదించబడ్డాయా? ఆశీర్వదించబడితే దానికి సూచన ఏది? దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఆశీర్వదించడానికే మన ప్రభు అయిన యేసు మహిమను విడిచిపెట్టి లోకానికి కన్య మరియా గర్భాన శిశువుగా జన్మించి ఆయన ఈ లోకంలో, ఆయన సిలువకు నాటబడ్డాడు. ఆయన ఈ లోకంలో మానవులను ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే కన్నీరు పెట్టేటంతగా ప్రేమించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ కోసం నేను ప్రార్థన చేస్తున్నా. మన శుక్రవారం కూడా ప్రార్థన చేశాం. తల్లిని ఇక్కడ నడిపించినందుకు దేవునికి స్తోత్రం. ప్రతి సంకెళ్ళు, ప్రతి ఆటంకము, ప్రతి బంధకము, ఆ కుటుంబానికి ఎదురుగా ఉన్న ప్రతి బంధకము తెగిపోవును గాక క్రీస్తు యేసు నామములో. ఆమేన్. హల్లెలూయా. వర్తమానులకు తిరిగి వద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే యేసయ్య ఆ అద్భుతమైనటువంటి వాగ్దాన నెరవేర్పు జరిగించడానికి ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా గమనిస్తే ఎలా నెరవేర్చబడింది అనంటే, అపోస్తుల యొక్క కార్యంలో మనం గమనిస్తే, మీకు ఒక విషయాల్ని మీకు చెప్తాను. ప్రతి శుక్రవారం అపోస్తుల కార్యంలో మనం ధ్యానం చేస్తున్నాం. అద్భుతమైన బుక్ అది. అక్కడ మేడగదిలో యూదుల మీదకి మొట్టమొదట దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చారు. అవునా? ధ్యానించేమది అంటే సంఘము అక్కడ ప్రారంభమైంది. యేసు మరణించినప్పుడు సంఘం ప్రారంభం కాలేదు. యేసు మరణించిన తర్వాత, శిలువ రక్తం కార్చిన తర్వాత ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచి మేడగదిలో కనిపెట్టారో, మేడగదిలో మొట్టమొదటి సంఘ ప్రారంభం భూమి మీద మేడగదిలో ప్రారంభమైంది. ఆ మేడగదిలో సంఘ ప్రారంభమైన తరువాత దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పటి వరకు వీళ్ళంతా చల్లాచెదురైపోయారు. ఒకడేమో యేసుబాబు వచ్చాడా, వస్తే ఎలా వచ్చాడు, నేను లేనప్పుడు వచ్చాడండి, నేను ఉన్నప్పుడు రావాలి కదా అని అంటే, యేసయ్య ఒరే బాబు నా చేతుల్లో ఏళ్ళు పెట్టరా, నా డొక్కలో ఏళ్ళు పెట్టరా, నేను వచ్చాను రా బాబు, ఇది చెప్పుకోవాల్సి వచ్చింది యేసయ్య. వారి మీదకి ఎప్పుడైతే దేవుని ఆత్మ దిగి వచ్చారో వారందరూ బలమైన విశ్వాసులుగా మార్చబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసు యొక్క రక్తము ద్వారా యూదులు అంటే యూదుల నుండి విశ్వసించిన వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యూదుల్లో ఒక పాస్టర్ గారిని నేను ఇంటర్వ్యూ చేశాను. ఆయన ఇప్పుడు రష్యాలో సేవ చేస్తున్నాడు. ఆయన ఇంటర్వ్యూ మీరు చూస్తే చూడండి. మీరు మన యూట్యూబ్లో కొన్ని వందల వీడియోలు ఉన్నాయి, చూడండి. ఆ యూదుల పాస్టర్ గారు యూదుల నుండి రక్షించబడి రష్యాలో సేవ చేస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం పరిశీలన చేస్తే కొంత దూరం అపోస్తుల కార్యాలు తిరిగేస్తే కొర్నేలి అనే వ్యక్తి కనిపిస్తాడు. అవునా? ఆయన ఎవరు? ఒక మిలిటరీ ఆఫీసర్, ఇటలీ దేశానికి మిలిటరీ ఆఫీసర్. ఈయన ఎవరంటే అన్యుడు. ఈయన ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈయనకి విశ్వాసం కలిగింది.
యేసు ఎవరో విశ్వాసం ఉంది. ఇలాంటి ప్రార్థన చేసుకునేటువంటి కొర్నేలీకి దేవుడు ఒక అద్భుతమైనటువంటి కృప చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏంటి ఆ కృప అంటే, పేతురు అనేటువంటి వ్యక్తి ద్వారా దేవుడు వర్తమానాన్ని అందించాడు. పేతురు పాస్టర్ గారితో అన్నాడు, పేతురు ఇదిగో నీకు ఒక దర్శనం చూపిస్తున్నాను. పైనుంచి ఒక దుప్పటి దిగింది, పైనుంచి ఒక దుప్పటి దిగి వచ్చింది. ఆ దుప్పటిలో అనేకమైనటువంటి చతుష్పాద జంతువులు ఉన్నాయి. ఆ చతుష్పాద జంతువులను నువ్వేం చేస్తావంటే తినాలి అని అన్నాడు పేతురుని. పేతురికి ఆకలి అయింది. మిట్ట మధ్యాహ్నం ఆకలి అయితే ప్రార్థన చేసుకుంటున్నాడు. మిట్ట మధ్యాహ్నం ఆకలి అయితే మనం ఏం చేస్తాం? నా మట్టుకు నేనైతే రుసరుసలాడతా. ఏమండి, సహజంగా కాస్తంత అనీజీగా ఉంటుంది ఆకలి వేసే టైంకి మనకి అందకపోతే. అంతేనండి. పేతురు ఏం అద్భుతమైనటువంటి రచన, ఏం అద్భుతమైనటువంటి విషయం అండి. పేతురికి ఆకలేస్తే రెడీ అయిందా అన్నాడు. లేదన్నారు. అయితే నేను మేడెక్కి నేను ప్రార్థన చేసుకొస్తానని మేడెక్కి ప్రార్థన చేస్తున్నాడు పేతురు. మేడెక్కి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఒక దర్శనాన్ని చూపించాడు. ఆకాశం నుండి ఒక దుప్పటిలో చతుష్పాద జంతువులు ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, పేతురా, నా బాబు పేతురు ఆకలేస్తున్నాను. ఆయన, అవును తండ్రి, అయితే నువ్వు ఇవన్నీ తినే. నేనా? ఇవా? నేనెవరిని? యూదుడిని. నేనెవరిని? ఇవి నేను తిన్నా. నీ గ్రంథంలో, లేవి కాండంలో నీ గ్రంథంలో ఏమేమి తినాలి ఏమేమి తినకూడదో రాసావు. అవన్నీ మాకు తెలుసు, నేను తిన్నా. అప్పుడు దేవుడు అన్నాడు, పేతురు అలా కాదు, నీవు వీటిని తినాల్సిందే. ముమ్మారు దిగి వచ్చింది ఆ దుప్పటి. ముమ్మారు 2 సార్లు అబ్బబ్బే కుదరదు నేను తిన్నా అన్నాడు. దేవుడు అన్నాడు తినాల్సిందే. అప్పుడు పేతురుకి అర్థమైంది దేవుడు ఏదో ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. నా ప్రియమైన దేవుని సంఘమా, ఎవరు ఈ చతుష్పాద జంతువులు అని అంటే వేటికి సూచనగా ఉందంటే, ఈ పేతురు ఏవైతే తినను, ఏదైతే తాకను, ఏదైతే వాటి గురించి ఆలోచించను, వాటిని చూడను అని అంటున్నాడు. ఆ జాతి అన్య జాతి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వాటిని పేతురు సేకరించుకోవాల్సి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. నేను అంటాను, ఈరోజు అన్య జనాంగము కాదు, యూదులు కాదు, యూదులైనను యూదేతరులైనను ఎవరైనను ప్రభు అయిన క్రీస్తు యేసు యొక్క రక్తం ద్వారా విశ్వాసం ఉంచినటువంటి వారు సంఘములో అబ్రహాము యొక్క సంతానముగా మార్చబడేటువంటి అవకాశం దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీవు ఇక్కడ కూర్చున్న నీవు కూడా అబ్రహాము యొక్క వంశావళిలోనికి వస్తాం. అందుకనే ఒక ఉపమానం చెప్తూ ప్రభువు యేసయ్య అన్నాడు, ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక లాజరు ఉన్నాడు, పేదవాడు. ఇద్దరు చనిపోయారు. ఇద్దరు చనిపోయినా కానీ ఆ ఇద్దరిలో ఆ బీద లాజరు ఎక్కడికి వెళ్ళిపోయాడు? అబ్రహాము రొమ్మునే ఎందుకు అనుకున్నాడంటే, అరే నువ్వు అబ్రహాము వంశస్థుడు రా అని మనకి చెప్పడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు వాగ్దానం నెరవేర్చబడింది ఎలాగంటే సంఘము ద్వారా. ఇప్పుడు చెప్పండి, అబ్రహాముకి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఎలా నెరవేర్చబడింది? సంఘము ద్వారా. దేవునికి స్తోత్రం. ఇక్కడ నేను యేసు కన్నీళ్లు విడిచాను అనేటువంటి మూలవాక్యం చదివించాను. దాని చుట్టూరా తిరుగుతున్నాను కదండి. ఏ సందర్భంలో అంటే ఈ మూలవాక్యం చదివింది క్లుప్తంగా ముగించేస్తాను నేను. యేసయ్య ఒక కుటుంబాన్ని ఎక్కువ దర్శించేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ కుటుంబాన్ని ఎక్కువ దర్శించే ఆ సమయంలో ఆ కుటుంబంలో ఎవరున్నారంటే చెప్పండి, మరియా, మార్తా, లాజరు, ముగ్గురు ఉన్నారు. మరియా, మార్తా, లాజరు. ఆ కుటుంబాన్ని దర్శించి ఆ కుటుంబం దగ్గరికి ఆ ప్రజలంతా వస్తే ఆదరించేవాడు యేసు. ఒక దినాన యేసుకు ఒక వర్తమానం వచ్చింది. ఆ వర్తమానం ఏంటంటే లాజరుకి బాగాలేదు అని. లాజరు చనిపోయే స్థితిలో చచ్చిపోయాడు అని. యేసయ్య
వెంటనే వచ్చేస్తాడు కదా అని మరియా మార్తలు అనుకున్నారు. లాజరు చనిపోతే, తన సోదరుడు చనిపోతే బాధ కలగదా, దుఃఖం కలగదా? ఇంటిలో ఉండి కూర్చుని దుఃఖపడుతున్నారు. వెంటనే వస్తాడనుకుంటే యేసయ్య తాను వెంటనే రాలేదు. చూడండి, ఆ వచనాలు చదివిస్తాను మీ చేత. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము 5వ వచనం నుంచి చదవండి. 3వ వచనం నుంచి. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా నీవు ప్రేమించువాడు అంటే ఎవరు? నువ్వు ప్రేమించువాడు అంటే లాజరు ఉన్నాడు కదా. రాగానే లాజర్ని మరి హత్తుకుంటావు, లాజర్కి షేక్ హ్యాండ్ ఇస్తావు, లాజరుతో ఎక్కువ సమయం గడుపుతావు. నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావా లాజరు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపెను. వర్తమానం పంపినప్పుడు ఏం చేయాలి? మనలో మనమాట అనుకుందాం. యేసుబాబుకు వర్తమానం వెళ్ళింది. యేసుబాబు రాజమండ్రిలో ఉన్నాడు అనుకుందాం, అంటే మరొక ప్రాంతంలో ఉన్నాడు, ఇక్కడ అక్కడ లేడు. అప్పుడు ఈ యేసుబాబు దగ్గరికి ఈ మరియ మార్తలు ఉండేటువంటి బేతనియా గ్రామం నుంచి వర్తమానం పంపించారు. ఏం చేయాలి? యేసు ఉన్నపాటును వచ్చేయాలా? రావాలా? రాకపోతే ఏమనుకుంటాం చెప్పండి? ఇన్ని రోజులు వచ్చాడు, మేము ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించాడు, ఇది బాగానే ఉంది, ఇది బాగాలేదు, ఇది బాగుంది చక్కగా చెప్పేవాడు. చక్కగా మరియా మార్త ఎన్నో పెట్టిందండి. అందుకని యేసు వచ్చినప్పుడు ఎక్స్ట్రా పని పెట్టుకునేదట మార్త. సరే, ఇవన్నీ ఆహారం పెట్టింది. పెట్టిన తర్వాత యేసు వస్తాడని ఊహించారు రోగి అయి ఉన్నప్పుడు. ఊహిస్తే ఏం జరిగింది చూడండి, అక్కడ 5వ వచనం. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు గడిపెను. అర్థమైందా మీకు? హలో అర్థమైందా? యేసు ఉన్న పాటును వచ్చేస్తాడని కబురు పంపించారు మరియా మార్తలు. రోగి అప్పటికి చావలా, బాగాలేదు మా తమ్ముడికి. ఆ చెప్పే వర్తమానం కూడా ఎలా చెప్పారంటే, నీవు ప్రేమిస్తున్న లాజరు రోగి అయి ఉన్నాడు, వచ్చాయి. ఆ మాట యేసు ప్రభు చెవిని పడింది. వెంటనే వెళ్ళడానికి బదులుగా 2 రోజులు ఎగస్ట్రాకు ఉండిపోయాడట. ఉండిపోతే అటు పిమ్మట ఆయన మనము యోదయకు తిరిగి వెళదామని తన శిష్యులతో చెప్పగా, ఆయన శిష్యులు బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్టి చూచుండ్రే, అక్కడికి తిరిగి వెళుదువా అని అడిగిరి. 2 రోజులు ఆగిపోయాడు. యేసయ్య నువ్వు యూదా దేశం వెళ్తే నిన్ను రాళ్లతో కొడతారు అని చెప్పి శిష్యులు అంటుంటే, అందుకు యేసు అన్నాడు 12 గంటలు ఉన్నది కదా అని అక్కడ ఒక వివరణాత్మకమైన 9వ వచనం, ఒక అద్భుతమైనటువంటి వర్తమానం అది. ఒకటి పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును కనుక తొట్టుపడ్డాడు. అయితే రాత్రి వేళ ఒకటి నడిచిన ఎడల దాని ఎందుకు వెలుగు లేదు కనుక వాడు తొట్టుపడినని చెప్పాను. సరే, 11వ వచనం మరలా చదువుతాం. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలు కొలుప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా నిద్రిస్తున్నాడని చెప్పాడు. వర్తమానం ఏమని వచ్చింది అక్కడి నుంచి 2 రోజుల క్రితం? యేసు ప్రభు 2 రోజుల తర్వాత తీరుబడిగా ఏం చెప్తున్నాడు? నిద్రిస్తున్నాడని చెప్పాడు. అప్పుడు ఆ శిష్యులు అన్నారు, ప్రభువా అతడు నిద్రించిన ఎడల బాగుపడునని. 13వ వచనం, యేసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పిన. అంటే యేసు నిద్రించను అనే మాటలో ఉన్న భావం ఏంటంటే, లాజరు మరణించాడు అనే మాటను నిద్రించను అని చెప్పి పదప్రయోగం చేశాడు యేసయ్య. అది శిష్యులకు అంత లోతైనటువంటి అనుభవం లేదు కనుక వాళ్ళకి అర్థం కాలేదు. సరే, వాళ్ళు ఏం చేశారో చూద్దాం. చూడండి, చదవండి 14వ వచనం. కావున యేసు లాజరు చనిపోయిన మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించున్నాను.
ఆయనను అతని యొద్దకు మనం వెళ్ళి రండి స్పష్టముగా వారితో చెప్పాను. అందుకు దిగుమానబడిన తోమ, అంటే మన తోమ అన్నాడు, ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళుదమని తన తోడి శిష్యులతో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించాలి, దేవుని యొక్క వాక్యాన్ని గమనించినప్పుడు వాక్యంలో ఉన్నది చదివితే, తోమ సరే అయితే వెళ్ళిపోదాం, మనం కూడా చచ్చిపోదాం రండి ప్రాణం పెట్టేసి ఓల్డ్లాగా బిల్డప్ ఇచ్చాడు. అక్కడేమో యేసు ప్రభు తిరిగి లేచాడు, ఏమి లేవడలే అన్నట్టుగా అక్కడ మాట్లాడాడు. ఇక్కడేమో మనం చచ్చిపోదాం రండి అని అన్నాడు శిష్యులందరినీ. సరే 17వ వచనం నుంచి చదువుదాం. యేసు వచ్చి అదివరకే 4 దినములు సమాధిలో ఉండేనని, అంటే 4 రోజుల క్రితం చచ్చిపోయాడు అనమాట. సమాధిలో పెట్టేశారు. యేసు ప్రభు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ జరిగిన ఈ డ్రామా చూస్తే, ఈ యొక్క కథనం చూస్తే అద్భుతమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనకి. చూడండి 18వ వచనం. బేతనియ యెరూషలేమునికి సమీపమై ఉండెను, దానికి ఇంచుమించు కోసేడు దూరము. కనుక యూదులలో అనేకులు వారి సహోదరునికి వచ్చి మార్తయ్య మరియను ఓదార్చుడికే వారి యొద్దకు వచ్చి ఉండిరి. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళిన కానీ మరియ ఇంటిలో కూర్చుండి ఉండెను. మరియ యేసు ప్రభు దగ్గరే కూర్చునేది. ఇప్పుడు మార్త యేసు ప్రభు వచ్చాడని పిండి రుబ్బి చెప్పండి ఆయా పనులు పెట్టుకుని యేసు ప్రభు యొక్క ఆకలి తీర్చుదాం అనుకునేది. ఇప్పుడు మార్త పరిగెట్టి బయటికి వెళ్ళింది, మరియ మాత్రం లోపలికి. మరియకు బహుశా నిన్ను ఎప్పుడు నువ్వు వచ్చినా నీ పాదాల దగ్గర కూర్చుని వర్తమానం విన్నానే, ఎప్పుడు నువ్వు వచ్చినా నీ పాదాల దగ్గర కూర్చుని ఆ పర సంబంధమైనటువంటి ఆ వర్తమానంలో నేను మైమరిచిపోయానే, అంత ప్రేమించానే, అంత పరిశుద్ధుడు అని నమ్మానే, అంత జీవము కలిగిన వాడు అని నమ్మానే. కానీ ఈరోజు ఒక వర్తమానం పంపితే 4 రోజుల వరకు రాకుండా తీరుబడిగా ఇప్పుడు వచ్చావా అన్నట్టుగా లోపల కూర్చుండిపోయింది. సరే యేసయ్య వచ్చాడు. యేసయ్య వస్తే మరి అంది, మార్త అంది, యేసయ్య నువ్వు ఇక్కడ ఉంటే మా లాజరు చనిపోయి ఉండేవాడు కాదు అని అంది. సరే యేసు తన కుటుంబం, అంటే ఈ మరియ, మార్త, మిగిలినటువంటి జనాంగం లాజర్ని ఎక్కడ పెట్టారని అంటే, అదిగో సమాధిలో పెట్టామని అన్నారు. అప్పుడు సమాధి వద్దకు వెళ్ళాడు యేసయ్య. లాజరు ఖాళీ సమాధిలోనికి వెళ్ళొచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. లాజరు తిరిగి లేచాడు, కానీ మరలా చచ్చిపోయాడు. యేసు తిరిగి లేచి మరలా చనిపోలేదు. యేసయ్య పునరుద్ధానుడయ్యాడు, మరలా ఆయన జీవించి ఉన్నాడు, జీవమై ఉన్నాడు, ఆయన ఆరోహణమయ్యాడు, తిరిగి రానై ఉన్నాడు. సంఘమును ఆయన కొనిపోతాడు. ఆయన అబ్రహాముని ఎక్కడ ఉంచాడో అక్కడ మనల్ని కూడా ఉంచి వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. అన్యజనులను సైతం ఆయనలో భద్రపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చూడండి, ఆమె ఏడ్చుటయు 32వ వచనంలోకి వెళ్ళిపోదాం. అంతటా మరియ వెళ్ళుచున్నదనుకుని ఆమె వెంట వెళ్ళిరి. 32వ వచనం నుంచి. అంతటా మరియ యేసు ఉన్న చోటకు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవు ఇక్కడ ఉంటే నా సోదరుడు చావుకుండును. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులను ఏడ్చుటయు చూచి యేసు కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని నెక్కడ ఉంచిదరని అడుగగా, 34వ వచనం, వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పారు. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతని ఎలాగో ప్రేమించనో చూడుడని చెప్పుకున్నది. యేసు ఎందుకని కన్నీళ్లు విడిచాడంటే, యేసు యొక్క కన్నీళ్లలో ఉన్న భావం ఏంటంటే లాజరు మీద ఉన్న ప్రేమ ప్రకటించడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మానవులను ఆయన ఎంత ప్రేమించాడంటే, నీకోసం నేను ప్రాణం ఇచ్చేస్తా అన్నంతగా ప్రేమించాడు. హల్లెలూయా. వారిలో కొందరు 37వ వచనం, ఆ గుడ్డివాడు కన్నులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా? చూసారు ఎంత సెటైరికల్ డైలాగ్ అది అన్నాడు. ఈయన కదటి ఆ గుడ్డివాడిని బాగు చేశాడు, ఇతను ఈ లాజర్ లేపలేడేటి
అని అక్కడికక్కడే సెటైరికల్ డైలాగ్స్. అప్పుడు యేసయ్య ఏం చేశాడో చూడండి. వారిలో కొందరు ఆ గుడ్డివాని కన్నులు తెరిచి ఈయన ఇతరుని చావకుండా చేయలేడా అని చెప్పి యేసు మరలో తనలో తాను మూలుగుతూ సమాధి వద్దకు వచ్చి అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయడని చెప్పగా యేసు కన్నీళ్లు విడిచి యేసు ఆ గుహ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ గుహ లోపల ఉండేటువంటి లాజర్ని బయటికి తీసుకురావడానికి యేసయ్య ఒక రాయి దొర్లించి ఉన్నటువంటి రాయిని తొలగించమని అక్కడ ఉన్నటువంటి ప్రజలకి చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటే మీకు ఒక డౌట్ రావాలి, వచ్చి తీరాలి. లాజరునే లేపగలిగిన దేవుడు, చెప్పండి, లాజరునే లేపగలిగిన దేవుడు పూర్చేయండి రాయిని తీయలేడా? రాయిని మనలో అనమాట అండి. ప్రభు యొక్క ప్రణాళిక ఎలా ఉంటుందంటే మనం చేయాల్సింది మనం చేయాలి, ఆయన చేయాల్సింది ఆయన చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాయిని మనం దొర్లించగలం, అది మనకి చేతనంలో. లాజరును మనం లేపలేం, అది మనకి చేత కాదు. మనకి చేయగలిగింది మనం చేయాలి. ప్రార్థన మనం చేయాలి, విజ్ఞాపన మనం చేయాలి, కన్నీటి రోజున మనం చేయాలి, దేవుని సన్నిధిలో ఉపవాసించి అడగాలి, ఆయన సన్నిధిలో ఆయన బ్రతిమలాడాలి. అది మనం చేయగలం కదా. ఆయన ఆశ్చర్యమైన కార్యాలు ఆయన చేస్తాడు. దేవునికి స్తోత్రం. రాయిని ఎప్పుడైతే కదిలించారో లాజర్ని యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాళ్ళని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయిన 4 దినాలైంది, ఇప్పటికీ వాసన కొడతాడు అని చెప్పింది. అందుకు యేసు అన్నాడు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువు. చెప్పండి, మీ పక్క వాళ్ళకి చెప్పండి ఒకసారి షేకండి, చెప్పండి. నీవు నమ్మిన ఎడల చెప్పండి, మీ పక్క వాళ్ళకి చెప్పండి. దేవుని మహిమ చూతువు. నాతో ఆ బాబు చెప్తాడు, రా నాన్న రా, కమ్ హియర్ డార్లింగ్, కమ్ హియర్, గాడ్ బ్లెస్ యూ. నువ్వు నాతో చెప్పాలి, నేను నీతో చెప్తాను. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు. ఆమేన్, హల్లెలూయా. నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తాం. యేసయ్య పాస్ చేసినటువంటి ఒక గొప్ప స్టేట్మెంట్ అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతటి వారు నీవు నమ్మిన దేవుని మహిమ చూతువని నేను చెప్పలేదా అని ఆమెతో నేను. అంతటి వారు రాయి తీసిరి యేసు కన్నులు పైకెత్తి ఒక ప్రార్థన చేసి 43వ వచనం, లాజరు బయటికి రా అని అన్నాడు. ఇలా చూడండి, బయటికి రా అని అన్నాడు అనుకోండి, పేరు చెప్పకుండా బిలబిలమంటే అందరూ వచ్చేస్తారు. రారండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, నామములో శక్తి ఉన్నదయ్యా. శక్తి కలిగినది యేసయ్య నామం, శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. అది తెలిసే యేసయ్య లాజరు నువ్వక్కడవే అన్నమాట పైకి చెప్పలా, లాజరు బయటకు రా, బయటకు వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. రేపొద్దుట అంటే మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు బోరధ్వని వినిపిస్తుంది. ఆ బోరధ్వని వినిపించినప్పుడు చనిపోయినటువంటి సమాధుల్లో ఉన్నవారు అందరూ లేస్తారు, మహిమ శరీరాలు దాల్చి. దేవునికి స్తోత్రం. బిలబిలమంటా లేచిపోతారు. ఇప్పుడు మాత్రం లాజరు ఒక్కడనే లేపాడు. నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా, యేసు కన్నీళ్లు విడిచెను.
ఎందుకు విడిచాడో తెలుసా? శాపగ్రస్తమైపోయిన మానవాళిని ప్రతి వంశం పరలోకంలో చేర్చాలి, ఆ ప్రతి వంశం పరలోకంలో చేర్చుతాను అనేటువంటి వాగ్దానం అబ్రహాంకి ఇచ్చాడు. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం యేసు ద్వారా సార్వత్రిక సంఘం ద్వారా నెరవేర్చబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక విషయం చెప్పి నేను ముగించేస్తాను. 12వ అధ్యాయం యోహాను సువార్త 12వ అధ్యాయం మొట్టమొదటి వచనం చదవండి. అందరూ చదవాలన్నమాట, అందరూ చూడాలన్నమాట. యోహాను సువార్త 12వ అధ్యాయము మొదటి వచనం. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 2వ వచనం. మార్త ఉపచారము చేసెను. ఈ మాట అందరూ చదవాలి. లాజరు, నాతో చెప్పండి. లాజరు, గట్టిగా చెప్పాలి. అందరూ మెల్లగా చెప్తారేంటి? ఇంటి దగ్గర కోపం వచ్చినప్పుడు అంటారు, అరుస్తారు, అలాగా అనాలా. లాజరు, ఇంకా గట్టిగా, లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. ఎవరి లాజరు? ఎవరి కొరకైతే యేసయ్య కన్నీరు కార్చారు, ఎవరైతే సమాధి చేయబడ్డాడు మరణించి, ఎవడైతే మరలా పునరుద్ధారుడుగా యేసు మాటను బట్టి పిలువబడ్డాడు, ఆ లాజరు యేసయ్య ప్రక్కన కూర్చుని భోజనం చేస్తున్నాడు. నేను అంటాను, ఇక్కడ ఒక బాప్తిస్మపు అనుభవంలోనికి వచ్చినటువంటి వ్యక్తి అంటే మరణించడం, సమాధి చేయబడడం, తిరిగి లేవడం, పునరుద్ధానుడైన వ్యక్తి యేసు యొక్క పరమ విందులో, పెండ్లి విందులో పాలు పొందుతాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ లాజరు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఎక్కడ కూర్చున్నాడు? యేసు బాబు పక్కన కూర్చుని బొవ్వ తింటున్నాడు, విందు చేస్తున్నాడు. మనం ఒకరోజు యేసయ్యతో పాటుగా ఆ పరమ వరుడైన యేసయ్య సంఘ వధువు యొక్క వివాహంలో మనం పరలోకపు విందును చేస్తాం. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వర్తమానం ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. వెంటనే నేను బయలుదేరి తనకి వెళ్ళాలి. ప్రార్థన చేయండి. ప్రభువానికి స్తోత్రాలు. నిజమే, నేను ఎందుకు పనికిరాని వాడిని, కానీ నన్ను సార్వత్రిక సంఘంలో ఒకరిగా చేసావా, నిత్యరాజ్యంలో ఒకరిగా చేసావని చిన్న ప్రార్థన చేసుకుందామా? చిన్న ప్రార్థన చేయండి. మోకరించి అవకాశం ఉన్నవాళ్ళు చిన్న ప్రార్థన. థ్యాంక్ యూ ఫాదర్.